వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా అవసరమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ లాక్డౌన్ అంటూ వస్తున్న యొక్క అప్డేట్ని తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ వివరాలు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గట్టిగానే హెచ్చరించడం జరిగింది. ఎందుకు అనేది కూడా చెప్తాను. అయితే ఇప్పటికే కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, అయినా మరికొన్ని విషయాలు కూడా ఇందులో రావడం జరిగింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి ప్రదేశాలకి మీరు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా కూడా అప్పటి నుంచి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పబోతున్నాం. మళ్ళీ లాక్డౌన్ అవుతుందా అనేది మనం గమనించినట్లయితే కనుక పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు కూడా అవుననే అంటారు. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ అత్యంత వేగంగా అయితే విస్తరిస్తుందని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరుల రక్షణ కోసం కీలకమైన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు భారతీయులు అస్సలు వెళ్ళకూడదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేస్తుంది. మీరు కరోనాని గుర్తు చేసుకోవాలని, ఆ పరిస్థితులను ఎలా మనం ఎదుర్కొన్నామో మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితులు మన భారతదేశానికి మళ్ళీ రాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అత్యవసర పని ఉంటేనే, ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క దేశాలు, ఈ యొక్క 3 దేశాలు, ఈ యొక్క ప్రాంతాల్లో అత్యవసర పని ఉంటేనే దయచేసి మీరు వెళ్ళాలి. లేదంటే ఖచ్చితంగా మీరు క్యాన్సిల్ అయినా చేసుకోండి తప్ప అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ యొక్క ఎబోలా వైరస్ చాలా స్పీడ్గా కూడా స్ప్రెడ్ అవుతుందని కూడా మనకి తెలియజేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్ మళ్ళీ మనం కనుక ఇప్పుడు ఆ పరిస్థితులు తెచ్చుకున్నట్లయితే దేశంపై చాలా ప్రభావం పడి మరి ఆర్థిక సంక్షోభం అనేది చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మరికి తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం.